హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హైదరాబాద్లోని ఒక మంచి పార్క్ గురించి చూపించాలనుకుంటున్నాను. ఈ పార్క్ వచ్చేసి మాదాపూర్లో మనకు సిటీ సెంటర్లో ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పార్క్ పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్స్. చూడండి, మనం ఎక్కడి నుంచైనా మన కూకట్పల్లి నుంచి నేను వచ్చాను. కూకట్పల్లి నుంచి రావడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పట్టింది. చాలా దగ్గరలో ఉన్న పార్కు. మీరు చూడాలనుకుంటే చాలా బాగుంటుంది. హైదరాబాద్లో చుట్టుపక్కల వాళ్ళు అమీర్పేట నుంచి, కూకట్పల్లి నుంచి, మియాపూర్ నుంచి, తర్వాత చందానగర్ నుంచి ఎవరైనా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. మీ మైండ్ ఫ్రెష్ కావడానికి ఈ పార్క్ రావచ్చు. చూడండి, ఈ పార్క్లో చూడండి ఎంత బాగుందో. గ్రీనరీస్, అన్ని గ్రీనరీస్ చూడండి. ఎంట్రీ కాగానే ఫస్ట్ గ్రీనరీ ఉంది, చెట్లు. ఇది ప్లే గ్రౌండ్ ఏరియా. పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. ఇది వచ్చి సైడ్లో ట్రీ ప్లాంట్స్, తర్వాత ప్లే ఏరియా చూడండి. ఇక్కడ అన్ని చెట్లు అది షెడ్ల లాగా నెట్లు కట్టి దాంట్లో పెట్టారు. మనకు కొన్నిట్లో అలా ఉంది, కొన్నిట్లో అలా లేదు. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటాము. ఈరోజు స్కూల్ పిల్లలు వచ్చారు. ఏదో స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు. వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఇది ట్రెక్కింగ్ ఏరియా. ట్రెక్కింగ్ ఏరియాలో మనకు ట్రెక్కింగ్ చేసుకోవడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ చెట్టుపైకి ఎక్కడానికి వీలుగా ఉంటుంది. పక్కన కొన్ని నెట్స్ అవి వేసి, టైర్స్ అవి వేసి ట్రెక్కింగ్లో యూజ్ అయ్యేది చూపిస్తాను. చూడండి, చూడండి టైర్స్తో కట్టి ట్రెక్కింగ్ అనేది పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది బోట్ షికార్కి, బోట్ షైర్కి ఓపెన్ ఉంది. ఇక్కడి దారి ఉంటుంది. ఇది మర్రి చెట్టు, చాలా పురాతనమైంది. ఎంత బాగుందో చూడండి. ఇది చిన్న చెరువు లాంటిది ఉందండి. దాంట్లో బోట్లలో షికారు చేస్తుంటారు. ఇలా కొద్దిగా ముందుకు నడిచి, అంటే ఎంట్రీ అయిన తర్వాత కొంచెం దూరం పోయితే లెఫ్ట్లో ఉంటుంది. బోట్లలో చూడండి. ఆకాశం మబ్బుగా ఉంది. వర్షం ఎప్పుడైనా పడవచ్చు. అంటే వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చా, మరి ఒక్కరే వెళ్ళాలా? మోస్ట్లీ కొద్దిసేపు పడుతుంది. భయం కదా. బోట్ షేర్ కోసం చార్జెస్ వసూలు చేస్తారు. 70 రూపీస్ పర్ పర్సన్ అనమాట. పర్ ఈచ్ పర్సన్ 70 రూపీస్. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. ముందు జాకెట్స్ చేసుకోవాలి. మనం వెళ్ళాలంటే జాకెట్స్ ఇస్తారు ప్రికాషనరీగా. పడ్డగా డేంజర్ అనకుండా చిన్న చెరువులాగా, చిన్న లేక్ లాగా ఉంది. ఇది ఎంట్రీ అండి. ఇది ఎంట్రీ. ఆయన చూపిస్తాడు. ఆయన మనకు
ఇవ్వండి ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షము పడుతుంది చూడండి, బాగా పడింది. కొద్దిసేపు మాత్రమే పడింది కానీ బాగా పడింది, ఇంటెన్సివ్గా పడింది. అయినా కానీ ఆ బోట్లో వెళ్ళే వాళ్ళు అలానే ట్రై చేస్తున్నారు. అందరూ చాక్లెట్ వేసుకున్నారు చూడండి, వచ్చేసారు. ఈజీగా దిగొచ్చు, ఈజీగా ఎక్కొచ్చు, కొంచెం సేఫ్టీగా ఉంది. మీరైనా వెళ్ళి ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు పిల్లలు. నేను ఎక్కాను బోట్లో. నేను ఎక్కితే ఒక్కరికి బ్యాలెన్స్ కాదన్నాడు, అందుకనే ఇద్దరిని షేర్ చేసుకొని ఇద్దరితో షేర్ చేసుకుని ఎక్కాను. పెడలింగ్ చేసుకుంటూ ఉండాలి, మన ఓన్ సైక్లింగ్ లాగా పెడలింగ్ చేసుకుంటూ పోతే వస్తుంది. దాని వెనకాల ఒకటి ఉంటుంది, గేర్ ఉంటుంది. అది డైరెక్షన్ చేంజ్ చేయాలన్నప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయాలి. రైట్కి పోవాలంటే లెఫ్ట్కి తిప్పాలి, లెఫ్ట్కి పోవాలన్నప్పుడు రైట్కి తిప్పాలి. హ్యాపీగా ఉంటుంది మనం అలా చేస్తుంటే, షికారు చేస్తుంటే షేర్ బోట్లో. ఇది హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉందండి, బొటానికల్ గార్డెన్స్. ఇంతసేపు వర్షం పడింది, కొద్దిగా ఎండగా ఉంది. ఇక్కడ చూడడానికి మెయిన్ గ్రీనరీ ఉంటుంది. గ్రీనరీ చెట్లు ఎక్కువ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు తీసుకొని వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇంకా బోట్లోనే ఉన్నాము, ఇంకా రన్ అవుతుంది, రిటర్న్ కావాలి. చూడండి, ప్రతి ఒక్కరితో కాల్సి వస్తుంది. మీరు ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. వెళ్ళి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సిటీ వాతావరణానికి కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా రిఫ్రెషింగ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా ఇబ్బంది అయింది నాకు తొక్కడానికి, కాళ్ళు అయింది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. స్లిప్పరీగా ఉండడం వల్ల స్లిప్ అయింది, అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇద్దరు కప్పులు ఉన్నారు, నాతో షేర్ చేసుకున్నారు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. రిటర్న్ అవుతున్నాను. రైట్ తిరగాలి కాబట్టి లెఫ్ట్ గేర్ వేస్తాం అనమాట. లెఫ్ట్ వైపు తిప్పితే రైట్ తిప్పుకుంటాం. వెనకాల ఉంటుంది గేర్. సో దిగిపోతున్నాము, దిగిపోయాము. తర్వాత ఇంకా చూడడానికి వెళ్ళాను. గ్రీనరీ ఇంకా ఏవే ఉంది, చాలా ఫ్రెష్గా రిఫ్రెష్గా ఉందండి. నేను ఎంతో ఎంజాయ్ చేశాను. టికెట్ ఎంట్రీ ఫీ వచ్చి 50 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ వాకింగ్ కోసం కూడా పక్కన ట్రాక్ ఉంది. ట్రాక్లో చాలామంది పొద్దున్నే ఉదయాన్నే వాకింగ్ చేస్తారు. సో దానికి ఎంట్రీ ఫీ వచ్చి 800 రూపీస్ పర్ మంత్.
ఇవి ఇక్కడ కొన్ని టీ స్టాల్స్ అవి ఉన్నాయండి. ఇది చిన్న హబ్ లాగా పెట్టారు. హబ్ అని టీ టీ స్టాల్స్ స్నాక్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేచర్ షాప్ ఫుడ్ కోర్ట్. ఇక్కడే నేను టీ తాగాను, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కూల్ డ్రింక్స్ అవి తాగలేము కాబట్టి టీ తాగాను. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాను. సో ఇది మొత్తం డీర్స్లో అన్నీ అది ఆర్టిఫిషియల్గా తయారు చేశారు. డీర్స్, ఎలిఫెంట్ దగ్గర పాండ్ ఉంది. ఎలిఫెంట్స్ అనమాట. చూడండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు తీసుకెళ్ళండి పిల్లల్ని, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్లో తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. బొమ్మలు అవి బాగున్నాయి చూడండి. పబ్లిక్ బాగా వస్తారు వీక్ డేస్లో, వీకెండ్లో, వీక్ హాలిడేస్లో. ఇది చూడండి, సర్టెన్గా ఇది ఒక లొకేషన్లు పెట్టారు. ఎడారి ప్లాంట్స్ అనమాట, డెజర్ట్ ప్లాంట్స్. ఇవన్నీ ఎడారిలో పెరిగే మొక్కలు. దీని సపరేట్ ఏరియాలో నెట్ లాగా టెంట్ వేసి దాంట్లో పెట్టారు. నెట్తో టెంట్ వేసి ఎడారి మొక్కలు. ఇదండి, మీరు వెళ్ళండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి.